భక్తకోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల మహాక్షేత్రంలో నేటి నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగం కలిసి వెలిసిన ఈ పుణ్యక్షేత్రం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దివ్య వేడుకలకు సర్వం సిద్ధమైంది. నేటి ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో ఈ 11 రోజుల బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. ఫిబ్రవరి 18 వరకు రోజుకో వాహనంపై ఆది దంపతులు భక్తులకు దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. రాజగోపురాలు విద్యుత్ దీపకాంతులతో మిలమిల మెరుస్తుంటే దేవతామూర్తుల విగ్రహాలకు వేసిన నూతన రంగులు భక్తుల కళ్ళను కనువిందు చేస్తున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి 18వ తేదీ వరకు స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేశారు. కేవలం ఇరుముడి ధరించిన స్వాములకు మాత్రమే నేటి నుంచి 12వ తేదీ వరకు గర్భాలయ ప్రవేశానికి అనుమతి ఉంది. రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు పాదయాత్రగా నల్లమల్ల అడవుల గుండా తరలి వస్తున్నారు. కైలాస ద్వారం వద్ద భారీ షెడ్లు, మంచినీటి ట్యాంకర్లు సిద్ధం చేశారు. దాదాపు 30 లక్షల లడ్డూలను అందుబాటులోకి ఉంచారు. పాతాళంగ వద్ద పుణ్యస్నానాల కోసం పటిష్టమైన బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా, ఎస్పీ సునీల్ శరణ్ బందోబస్తు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నేడు ధ్వజారోహణతో మొదలై 15వ తేదీ మహాశివరాత్రి ప్రభోత్సవం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కళ్యాణం, 16న రథోత్సవం, తెప్పోత్సవం జరగనున్నాయి. 18వ తేదీన అశ్వవాహన సేవ మరియు పుష్పోత్సవంతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 8వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు 5 రోజుల పాటు ఇరుముడు కలిగిన శివస్వాములకు మాత్రమే ఉచితంగా స్పర్శ దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. శివస్వాములకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాము. చంద్రావతి కళ్యాణ మండపం నుండి వారిని ప్రత్యేక క్యూ లైన్ ద్వారా దర్శనానికి అనుమతి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం ఉంటుంది. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి సందర్భంగా బాగా అలంకరణ కార్యక్రమం, లింగోద్భవం, కళ్యాణోత్సవం, రథోత్సవం, తెప్పోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. క్యూ లైన్ లో కెపాసిటీని కూడా ఈ సంవత్సరం ఉచిత దర్శనానికి వచ్చే వారికి, 200 రూపాయల దర్శనానికి వచ్చే వారికి 500 రూపాయల క్యూ లైన్ల వ్యవస్థ కూడా మరింత ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది. అదనంగా ఇంకొక 5,000 మంది క్యూ లైన్ లో కూర్చోవడానికి అవకాశం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఈ శౌచాలయాల విషయంలో కూడా అదనపు మొబైల్ టాయిలెట్స్, అధిక నీరు ఇంకా ఏర్పాటు చేయడం జరిగింది. 40 లక్షల లడ్లు తయారీ చేసి ఇవ్వడానికి మేము తయారీగా ఉన్నాం. ఇప్పటికే గత సంవత్సరం దాదాపు 26 లక్షల లడ్లను భక్తులు వినియోగించుకున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం మేము 40 లక్షల లడ్లు తయారీకి కావాల్సిన ఏర్పాట్లన్నీ తయారు చేస్తున్నాం. భక్తులు రాష్ట్ర హోంమంత్రి గారు చెప్పారు, మన దేవస్థానం బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల భాగంగా 2300 మంది పోలీస్ సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఆరోగ్యం విషయంలో కూడా ఇప్పటికే డాక్టర్స్ లేదా స్వచ్ఛంద సంస్థల సహకారంతో భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మెడికల్ క్యాంపులు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా శివనామ స్మరణ శ్రీశైల బ్రహ్మోత్సవాలు మారుమోగబోతున్నాయి. అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులకు లోనుకోకుండా చక్కగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి వెళ్లాలని, ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలు పాటించాలని దేవస్థానం తరపున కోరుతున్నాను. ఓం నమ శివాయ.